అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఖాళీ స్థలంలో సుమారుగా 50 సంవత్సరాల నుండి చెత్త పేరుకుపోయింది. ఇప్పుడున్న పిల్లలకు తెలియకపోవచ్చు, 30 సంవత్సరాల క్రితం డయేరియా కారణంగా తక్కువ వయసు ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. మా నాన్నగారు భయపడి మమ్మల్ని విజయరామరాజపేటలో ఉంచడం జరిగింది. అలా భయపడి చాలా మంది వాళ్ళ చుట్టాల ఇంటికో లేదంటే దూరంగా వెళ్లిపోవడం జరిగింది. దేనికి తెలుసా? ఈ డయేరియా కారణంగా చనిపోతామేమో భయంతో. అసలు ఈ డయేరియా ఎందుకు వచ్చింది? మన గ్రామానికి అంత బలంగా ఎందుకు వచ్చింది? మల విసర్జన అనేది బహిరంగంగా జరగడం, ముఖ్యంగా మన స్కూల్ దగ్గర ఈ ఖాళీ స్థలం ఏదైతే చూపిస్తున్నామో ఆ ఖాళీ స్థలాల్లో ఎక్కువగా జరిగింది. దాని కారణంగా ప్రతి ఒక్కరికి కూడా డయేరియా అనేది రావడం జరిగింది. ఈ ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో చుట్టూ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకి డయేరియా అనేది ఎక్కువ సోకడం జరిగింది. ఏ వ్యాధులు వచ్చినా ఎక్కువ కేసులు అనేవి పాత ఊరు నుండే నమోదయ్యాయి. చివరికి కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కువ కేసులు ఈ ఖాళీ స్థలాల చుట్టూ ఉన్న కుటుంబాలకి ఎక్కువ సోకేవి. చిన్నప్పుడు జరిగిన సంఘటన అనేది నా మైండ్ లో అలాగే ఉండిపోయింది. ఏ ఇబ్బందులు రాని, ఇక నాయకత్వం ఇంకోసారి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇలాంటి స్థలాన్ని శుభ్రం చేయాలి, గ్రామానికి వ్యాధులు సోకకుండా చేయాలి. ఆ ఆలోచన కారణంగానే ఈ 2 ఖాళీ స్థలాలని శుభ్రం చేయాలని ఆలోచన వచ్చింది. ఈ ఖాళీ స్థలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా జేసీబీని పెట్టి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత కొందరు వ్యక్తులు ఆ స్థలం మాదని చెప్పి ఫెన్సింగ్ వేయడం, అలాగే ఒక షెడ్ కట్టడానికి ట్రై చేయడం కూడా జరిగింది. అప్పుడు అధికారులకు తెలియజేయగా వీఆర్ఓ గారు రావడం, అక్కడ పెద్ద పెద్ద గొడవలు జరగడం, ఆ గొడవలో పత్తచ్చిబాబు కుమారుడైనటువంటి రామారావుని అక్కడ ఉన్న ఒక వ్యక్తి క్షణికావేశంలో కర్రతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అతనికి దెబ్బలు తగలడం, హాస్పిటల్ పంపించడం కూడా జరిగింది. ఈ గొడవలు జరిగేటప్పుడు ఎంపీటీసీ అయినటువంటి ప్రతికృష్ణ గారి కుమారులు బాబురావు మరియు జగన్నాథరావు, మా అన్నయ్య నాగభూషణం, వార్డు మెంబర్ ప్రసాద్, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ గొడవల్లో ఎంపీటీసీ కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదవడం, వాళ్ళకి ఖర్చు అవడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరి సహకారంతో సుమారుగా 1.5 సంవత్సరం పాటు ఈ గొడవలు జరగడం, ఫైనల్ గా గ్రామానికి ఆ సైట్ ని గవర్నమెంట్ వారు అందించడం కూడా జరిగింది. ఈ గొడవల్లో ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టుంటే మాత్రం వారు మమ్మల్ని క్షమిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే అది గ్రామం కోసం చేశాను. నేనేదో ఆ ఖాళీ స్థలాన్ని అనుభవించాలను, అమ్ముకోవాలను నేను చేయలేదు. అదే ప్లేస్ లో ఈ రోజు శుభకార్యాలు చేసుకుంటూ, అక్కడే భోజనాలు చేస్తూ, పండగలు అయినప్పుడు అక్కడే ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటూ, ఇలా ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా జరగడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. టీటీడీ వారి సహకారంతో ఒక 10 సెంట్లు వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించడం జరిగింది. చివరిగా ఒక మాట అండి, ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసేటప్పుడు పడిన కష్టం అంతా కూడా పెళ్లిళ్లు, శుభకార్యాలు, మెచ్యూర్ ఫంక్షన్స్ అయ్యేటప్పుడు 100లో ఒక్కరైనా సరే ఈ స్థలాన్ని మనం పెళ్లిళ్లు చేసుకునే విధంగా మార్చేడు సర్పంచ్ అంటున్నప్పుడు వచ్చిన ఆనందం ముందు పడిన కష్టం అంతా కూడా మర్చిపోయేటట్టు చేస్తుందండి. ఇటువంటి కార్యక్రమం చేయడానికి అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వెంకట్. సమాజమే నీ ధ్యేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు